శిలాపలకాలు పాల్గొట్టారు. శిలాపలకాలు పాల్గొట్టే మా పేర్లు ఉండే పాల్గొట్టారు. పోనీ మేము బాధపడము. కానీ రాజశేఖర్ గారి విగ్రహం ఆయన ఏం చేశాడు? రాజశేఖర్ గారి విగ్రహాలు పట్టుకొట్టలేదు. ఆయన ఏం చేశాడు? మహానుభావుడు. ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా? వాళ్ళు వేసిన శిలాపలకాలు మేము పాల్గొట్టామా? ఎక్కడన్నా ఉందా ఇది? మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని, మీ తాత విగ్రహాన్ని. ఏం సంస్కృతి అయ్యాని ఇది? నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, నేను మాట్లాడుతావు. వాళ్ళు కొంతమంది చేసి ఇష్టం వచ్చి మాట్లాడు. ఇప్పుడు నేను మీ ప్రెస్ మీట్ పెడతా, ఇష్టం వచ్చినట్టు కొంతమంది మాట్లాడిస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తాడు. కానీ ప్రెస్ వాళ్ళు కూడా నేను దయచేసి అడుగుతా ఉన్నా, తప్పు చేస్తుంటే రాయండి. తప్పు చేయకుండా మొన్న ఎలక్షన్ ముందరంతా మీకేంటంటే మీకు కొన్ని మీరు తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది మీ యొక్క యాజమాన్యం వల్ల. ఇప్పుడైనా చెప్తా ఉన్నా, మేము తప్పు చేస్తుంటే చేయండి, ఇది రాయండి. కానీ ఈ రకమైన చర్యలు మటుకి మీరు ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి పత్రికల్లో కూడా అడుగుతా ఉన్నా. నేను మటుకి ఆ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో వాళ్ళందరినీ కాపాడడానికి నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి నేను అడుగుతా ఉన్నా, ఇతను కాదు, ఇతను దుర్మార్గుడు ఏమేం చేస్తాడు? చంద్రబాబు గారిని ఆయన అడుగుతా ఉన్నా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. నా మీద ఈ భూ కబ్జా కేసు అని ఏం చెప్పి అవినీతి పెట్టాడు. వచ్చి వాళ్ళని తెచ్చుకునండి, వచ్చి వాళ్ళని తెచ్చుకునండి. ఐఎమ్ రెడీ. ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ రకంగా అడిగినోడు ఉన్నాడా చెప్పమనండి. నేను అడుగుతా ఉన్నా. అధికారం మీది. నేను మినిస్టర్గా చేసినప్పుడు ఫస్ట్ మినిస్టర్ చేసినప్పుడు, మైన్స్ మినిస్టర్ చేసినప్పుడు జగన్ గారి మీద కేసు పెట్టినప్పుడు నా మీద కూడా కేసు పెట్టాలని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు, వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులు అందరూ కూడా నేను చేసిన టైంలో ఉన్నట్టు ఫైల్స్ మొత్తం తిరిగేశారు. చిన్న ఫైల్ కూడా దొరకలా, సంతకం చిన్న ఫైల్ కూడా దొరకలా. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకోండి. రెండోసారి పవర్ మినిస్టర్ ఉన్నా నేను చేసిన టైంలో ఎక్కడైనా అవినీతి జరిగిందో చెప్పండి. నేను ఎంప్లాయీస్ కోసం ఫైట్ చేశా, నేను మినిస్టర్గా ఉండి. అది నా క్యారెక్టర్, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా వాళ్ళ పై వాళ్ళు చెప్పటం, మళ్ళీ స్క్రిప్ట్ చదవటం. ఈయన జనార్దన్ గారు, మన లోకేష్ గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఇస్తాడు, ఒక పెద్ద స్క్రిప్ట్ నా మీద. ఒక అవినీతి, నేను ఏం అవినీతి చేశాను స్క్రిప్ట్ దమ్ముంటే తేల్చు నువ్వు. లోకేష్ గారు ఒకటి అడిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఎందుకు తీసేశారని. అది మళ్ళా కూర్చున్నప్పుడు చెప్తా, అన్నీ కూడా చెప్తా. ఏదైనా కానీ చెప్తున్నాను, నాకు పార్టీలు కానీ, నాకు నా డబ్బులు పోగొట్టుకున్నాను కానీ నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోవాలా. ఒకటే చెప్తా ఉన్నా, నేను ప్రజల కోసం పోరాటం చేస్తా, రేపు మా జనం కోసం పోరాటం చేస్తాను. ఇక్కడ నీవు అవినీతి చేసి ఏదో చేయాలని చూస్తున్నావు. ఇక్కడ అందరిని బెదిరించి నువ్వు మొత్తం కూడా ఎస్పీని, డిఎస్పీని వీళ్ళని వేసుకొని చెప్తాను. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మామూలు మీద జరిగినటువంటి సరి అయిన కేసులు పెట్టబోతే ప్రైవేట్ కేసు వేసి ఎంత దూరమైన పోతా, పోలీసుల మీద కేసులు పెడతా, ప్రైవేట్ కేసులు పెడతా. ఖచ్చితంగా చెప్తున్నాం, మంచిగా చేయండి. మేము ఎప్పుడు కూడా ఒకటి మీద పలాడు వాడి మీద కేసులు పెట్టమని ఎప్పుడు చెప్పలా. ఈ రకంగా మా పార్టీ మా వాళ్ళు మనందరి మీద కేసులు పెట్టమంటే ఊరుకోనని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా నన్ను నమ్ముకొని నాతో ఉండేవాళ్ళు నా మనుషులు ఎవరో, మరి వాళ్ళ కోసం నేను ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉంటాను కూడా
నా యావరసిపోయినా పర్వాలేదు కానీ నా ఒకటే చెప్తా ఉన్నా, ఈ రకమైన నువ్వు ఫస్ట్ ఏదైతే నువ్వు మాట్లాడావో, భూ కబ్జాలు చేసావో, నా అవినీతి గురించి నువ్వు ముందు బయట చేర్చాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదో ఇప్పుడు అధికారంలో నువ్వు ఉన్నావు, నీకు అవకాశం ఉంది. నేను నిన్ను అడగట్లేదు, నేరుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఇదేదో ట్యాక్స్ నుంచి కూడా అడుగుతా ఉన్నా. నేను కరెక్టా కాదా అని ప్రజల్లో కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాను.